రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లపై కాంగ్రెస్ కావాలని దుష్ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదన్నారు. కావాలనే కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనే గ్యాస్ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. గ్యాస్ కొరత లేదు అని ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. గ్యాస్ కొరత లేదని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం. మళ్ళీ ఎందుకు గ్యాస్ ఒక ఏజెన్సీల ముందు ప్రజల నుంచొని గ్యాస్ కోసం ఎదురుపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక బాధ్యత కలిగేటటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదు. వాస్తవానికి యుద్ధం అవుతున్న సమయంలో కొంత కష్టం ఉంటుంది. హర్మోజ్ అనేటటువంటి ఒక ఏదైతే సముద్రం మార్గం ఉందో తద్వారా సముద్రంలో నుంచి నౌకల ద్వారా మనకు గ్యాస్ సరఫరాకు ఎటువంటి నిబంధన లేదు కాబట్టి నిబంధనలు లేవు కాబట్టి మనం డైరెక్ట్గా మనకు గ్యాస్ కొరత ఇక్కడ మనకు ఉండదు. ఒకటి గ్యాస్ కొరత లేదు. ఇది కేవలం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వ్యక్తులు బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడి ఈ పని చేస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో ఉన్నది, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఉంది, అమెరికా ఇరాన్ యుద్ధంలో ఉంది, సౌదీ అరేబియాతోని ఇరాన్ యుద్ధంలో ఉంది. కానీ మన దేశం పైన ఒక్కడు కూడా రాయి వేయడానికి కూడా సిద్ధంగా లేదు. అటువంటి పరిస్థితి మనకు ఉన్నది. భయపడతా ఉన్నది దేశం ఆ పైకి ఉంది. సేమ్ ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, కాళేశ్వరం నుండి 60,000 కోట్లతోనే అయిపోయినాయి. 60,000 కోట్లు అయిపోయిన తర్వాత అది దాదాపు 40,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఎస్కలేషన్. అది 3-4 సంవత్సరాలు చేశారు. మా మిత్రుడు ఏం చేస్తున్నాడు, ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఎస్కలేషన్. అరే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంత పెరుగుతుందో. అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. అది ఏది గౌరీల దాకా కాదు, ఇది ఇక్కడ వరకే 58 కిలోమీటర్లు. నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాను, మీరు నిన్న ఏదో అందరం మీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, మీ మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. మన విశ్వేశ్వర గారు మాట అన్నారు, మూసీ క్లీన్ చేయాలంటే ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మూసీలో పడే నీళ్ళని మీరు ఎట్లా ఆపుతారు, మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు, అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న.